ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఆఫీసర్ సిలబస్ నుంచి పార్ట్ 2 సిలబస్ నుంచి మనమైతే భగవద్గీత నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? ఇలానే ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ గురించి కొన్ని క్వశ్చన్స్ని అయితే ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఎలానో చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలో భాగంగా ఉంది? ఆప్షన్ ఏ ఆది పర్వం, ఆప్షన్ బి శాంతి పర్వం, ఆప్షన్ సి భీష్మ పర్వం అండ్ ఆప్షన్ డి ఉద్యోగ పర్వం. ఆన్సర్ ఆప్షన్ సి భీష్మ పర్వం. క్వశ్చన్ నెంబర్ 2. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 18 అండ్ ఆప్షన్ డి 20. ఆన్సర్ ఆప్షన్ సి 18. క్వశ్చన్ నెంబర్ 3. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 600, ఆప్షన్ బి 700, ఆప్షన్ సి 800 అండ్ ఆప్షన్ డి 900. ఆన్సర్ ఆప్షన్ బి 700 శ్లోకాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 4. కర్మాణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అనే ప్రసిద్ధ శ్లోకం ఏ యోగానికి సంబంధించినది? ఆప్షన్ ఏ భక్తి యోగం, ఆప్షన్ బి కర్మయోగం, ఆప్షన్ సి ధ్యాన యోగం అండ్ ఆప్షన్ డి విభూతి యోగం. ఆన్సర్ ఆప్షన్ బి కర్మయోగం. క్వశ్చన్ నెంబర్ 5. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఏ అధ్యాయంలో చూపించాడు? ఆప్షన్ ఏ 9వ అధ్యాయం, ఆప్షన్ బి 10వ అధ్యాయం, ఆప్షన్ సి 11వ అధ్యాయం అండ్ ఆప్షన్ డి 12వ అధ్యాయం. ఆన్సర్ ఆప్షన్ సి 11వ అధ్యాయం. క్వశ్చన్ నెంబర్ 6. రాజవిద్య రాజగుహ్య యోగం ఏ అధ్యాయం? ఆప్షన్ ఏ 7వ అధ్యాయం, ఆప్షన్ బి 8వ అధ్యాయం, ఆప్షన్ సి 9వ అధ్యాయం అండ్ ఆప్షన్ డి 10వ అధ్యాయం. ఆన్సర్ ఆప్షన్ సి 9వ అధ్యాయం. క్వశ్చన్ నెంబర్ 7. భగవద్గీత ప్రకారం ప్రకృతిలోని 3 గుణాలు ఏవి? ఆప్షన్ ఏ ధర్మ, అర్థ, కామ, ఆప్షన్ బి సత్య, శాంతి, ప్రేమ, ఆప్షన్ సి సత్వ, రజస్, తమస్, ఆప్షన్ డి జ్ఞాన, భక్తి, వైరాగ్యం. ఆన్సర్ ఆప్షన్ సి సత్వ, రజస్ అండ్ తమస్. క్వశ్చన్ నెంబర్ 8. భక్తి యోగం భగవద్గీతలో ఏ అధ్యాయం? ఆప్షన్ ఏ 10వ అధ్యాయం, ఆప్షన్ బి 11వ అధ్యాయం, ఆప్షన్ సి 12వ అధ్యాయం అండ్ ఆప్షన్ డి 13వ అధ్యాయం. ఆన్సర్ ఆప్షన్ సి 12వ అధ్యాయం. క్వశ్చన్ నెంబర్ 9. భగవద్గీత చివరి అధ్యాయం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పురుషోత్తమ యోగం, ఆప్షన్ బి గుణత్రయ విభాగ యోగం, ఆప్షన్ సి శ్రద్ధాత్రయ విభాగ యోగం అండ్ ఆప్షన్ డి మోక్ష సన్యాస యోగం. ఆన్సర్ ఆప్షన్ డి మోక్ష సన్యాస యోగం. క్వశ్చన్ నెంబర్ 10. భగవద్గీత ఉపదేశం ప్రారంభమైన సందర్భం ఏది? ఆప్షన్ ఏ రాజసూయ యాగం సమయంలో, ఆప్షన్ బి అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించినప్పుడు, ఆప్షన్ సి ద్రౌపది స్వయంవరం సమయంలో అండ్ ఆప్షన్ డి పాండవుల వనవాసం ముగిసినప్పుడు. ఆన్సర్ ఆప్షన్ బి అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించినప్పుడు. ఓకేనండి, ఈ 10 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇలానే ప్రతి టాపిక్ వైజ్ చేద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.